హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఇంకో స్టోరీతో మీ ముందుకు వచ్చేసాను. స్టోరీ నేమ్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ టైం, అంటే సమయం యొక్క విలువ. ఒక చిన్ని గ్రామంలో రవి అనే బాలుడు ఉండేవాడు. అతను చాలా తెలివైనవాడు, కానీ ఒక చెడు అలవాటు కూడా ఉంది. తన పనులను ఎప్పుడూ వాయిదా వేయడం, హోంవర్క్ చేయడం, తల్లిదండ్రులకు సహాయం చేయడం, పరీక్షలకు సిద్ధం కావడం, ఏ పనైనా సరే తర్వాత చేస్తానని చెప్పేవాడు. ఒకరోజు రవికి ఉపాధ్యాయుడు విజ్ఞాన శాస్త్ర పోటీని ప్రకటించాడు. ఆ పోటీలో గెలిచిన వారికి ప్రత్యేక బహుమతి ఇస్తానని కూడా చెప్పారు. రవి చాలా ఉత్సాహంతో పోటీలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాడు. కానీ వెంటనే ప్రాజెక్ట్ ప్రారంభించకుండా రోజంతా ఆటలు ఆడుతూ టీవీలు చూస్తూ కాలం గడిపాడు. పోటీ రోజు దగ్గర పడేసరికి తన వద్ద చాలా తక్కువ సమయం మాత్రమే మిగిలిందని రవి గ్రహించాడు. త్వరగా ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి ప్రయత్నించాడు. కానీ అసంపూర్ణంగా ఉండి ఎన్నో తప్పులతో ఆ ప్రాజెక్ట్ నిండిపోయింది. పోటీ రోజు రానే వచ్చింది. రవి తన ప్రాజెక్ట్ను చూపించాడు, కానీ బహుమతి గెలవలేకపోయాడు. అతను చాలా నిరాశ చెందాడు. అతని స్నేహితురాలు సీత మాత్రం మొదటి రోజు నుంచే తన ప్రాజెక్ట్పై క్రమంగా పనిచేసింది. ప్రతిరోజు కొద్దిగా శ్రమించి అద్భుతమైన ప్రాజెక్ట్ని సిద్ధం చేసింది. ఫలితంగా ఆమె మొదటి బహుమతి కూడా గెలుచుకుంది. రవి ఆమెను అభినందించింది. "నువ్వు ఇంత మంచి పని ఎలా చేయగలిగావు?" అని అడిగాడు. సీత చిరునవ్వుతో, "నేను సమయాన్ని గౌరవించాను. ప్రతిరోజు సమయాన్ని సరిగ్గా ఉపయోగించాను. అదే నా విజయానికి కారణం" అని చెప్పింది. ఆ రోజు నుంచి రవి ఒక గొప్ప పాఠం నేర్చుకున్నాడు. పనులను వాయిదా వేయడం మానేసి సమయాన్ని సరిగ్గా నిర్వహించడం ప్రారంభించాడు. త్వరలోనే అతను పాఠశాలలో మరింత విజయవంతమైన జీవితంలో సంతోషంగా మారాడు. ఈ కథ నుంచి మనము తెలుసుకున్న నీతి ఏమిటంటే, సమయం అమూల్యం. ఒక్కసారి పోతే అది మరలా తిరిగి రాదు. దాన్ని సద్వినియోగం చేసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.